రా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన తర్వాత 10 సంవత్సరాలు చిన్న వాళ్ళని నిర్లక్ష్యం చేస్తున్న దృష్టితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2-3 లక్షలు ఇస్తే సరిపోదు, ఇల్లు కంప్లీట్ చేయడానికి కనీసం 5 లక్షలు ఇస్తే వాళ్ళు ఎల్లకాలం ఉండటానికి కట్టుకునేదానికి సౌకర్యాలు ఉంటాయన్న ఉద్దేశంతో ఇది మా గ్రామం శరణపల్లి. ఇక్కడ కూడా 90 ఇస్తే కట్టుకోలేకుండా 40 వేరే గ్రామాలకు ఇతరులకు ఇచ్చి 50 ఇల్లు కన్స్ట్రక్షన్లు ఉన్నాయి. దాంట్లో స్లాబ్ లేవర్ వరకు 30-35 ఇల్లు అయిపోయినాయి. కొన్ని ఈరోజు మనం గ్రూప్ రిజిస్టర్ చేసుకున్నాం. అదేవిధంగా పేమెంట్స్ కూడా అన్నీ వచ్చినాయి. కేవలము స్లాబ్ వేసిన 1 లక్ష రూపాయలు రావాలి, అవి కూడా తొందరగా ఇస్తారు ఆఫీసర్లు. అదేవిధంగా మనకు రోడ్డు కూడా 15 కోట్లతో ఇటు ఇది గాంధీనగర్ టు బినోల నుంచి లింగాపూర్ వరకు, జన్నాపల్లి నుంచి సిరన్పల్లి లింగాపూర్ వరకు 15 కోట్లతో డబుల్ రోడ్ శాంక్షన్ అయింది. అది కూడా వర్క్ స్టార్ట్ అయింది. అదేవిధంగా ముఖ్యంగా మనం అందరం కెనాల్స్కి కానీ నీళ్ళకు కానీ లాస్ట్లో ఉన్నాం. ఈ ఏరియా అంతా వర్షాలు తక్కువ ఉన్నాయని చెప్తా ఉన్నారు. కాబట్టి మనము 150 రోజుల వడ్లను మానేసి అదే సీడ్ అటువంటి సీడ్లే 110 రోజులకు కూడా వచ్చేటి ఉన్నాయి. 3 months లోపల వచ్చేటి ఉన్నాయి. కాబట్టి 3 months 20 daysలో ఆ సీడ్ వేయమని మన అగ్రికల్చర్ ఆఫీసర్లు వస్తూ ఉన్నారు. తప్పనిసరిగా ఏమవుతుందని మీరు తప్పుడు సీడ్ చేసి 110 రోజులు 110 days విత్తనాలు వేసినా అంతే ఈల్డ్ వస్తుంది. అవే తింటాం మనం అందరం, సన్నవి కూడా తింటాం. అదేవిధంగా మొక్కలు 110 days 110 రోజులు బదులు 90 రోజుల్లో వచ్చేటి ఉన్నాయి. అది కూడా దిగుబడి ఇది 35 వస్తుంది, అది కూడా 35 వస్తుంది. అదేవిధంగా తినడానికి కూడా దీంట్లో ఎంత స్ట్రెంత్ ఉంటుందో దాంట్లో కూడా అంతే స్ట్రెంత్ ఉంటుంది. అన్నీ చూపించినాం. తప్పనిసరిగా తెలిసి తెలక కొందరు అహంకారాలతో పోయి ఇబ్బంది పడకుండా 1 సంవత్సరం పంటలు పండకుంటే మీరు చాలా ఇబ్బందులు అవుతూ ఉంటారు. కాబట్టి అటువంటి సీడే వేసుకోండి. అటువంటి అన్నీ కూడా ప్రభుత్వం ఇస్తుంది, మీరు తీసుకోండి. ప్లస్ దొడ్డి కూడా మనం కొన్ని ఎఫ్సిఐ కూడా ఇచ్చేది ఉంటాయి, కొన్ని దాంట్లో దొడ్డు కూడా వేసుకున్నా పర్వాలేదు. ఈ విధంగా విత్తనాలు వేసుకొని ఉన్నారు, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా నీళ్లు ఒక బొట్టు వేస్ట్ చేయకుండా మోటార్లు ఊరికే స్టార్ట్ పెట్టకండి. అవసరం ఉన్నప్పుడు మోటార్లు వేసి పంటలకు కానీ తాగటానికి కానీ ఆ నీళ్లు భూములు ఉంచుకుంటే మనకు ఎప్పుడైనప్పుడు పనికొస్తాయి. కాబట్టి జాగ్రత్తగా వర్షాలు ఉన్నంత వరకు లేనంత వరకు మీరు జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని అందరికీ చెప్తా ఉన్నాను.